నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఎక్కడ చూసినా జాతీయ మీడియా మొత్తం కూడా చంద్రబాబు గారి గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే చంద్రబాబు గారి పాత్ర అయితే కీలకంగా మారినట్టుగా కనపడుతుంది. ఏంటి చంద్రబాబు గారు అంత ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు ఆ బీజేపీ పట్టించుకోలేదన్న విమర్శల దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారికి పక్కన కుర్చీ వేసే వరకు ఏంటి అంటారు ఈ కథ అంతా? అది ఓడలు బళ్ళు అవుతుంది అంటారు చూసారా, అది పవర్ ఈక్వేషన్ అట్లా వస్తుందండి ఒక టైంలో. అది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత రియలైజ్ అయ్యారో దేవుడు కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలా ఆశీర్వాదం ఇచ్చాడు. ఇవాళ మీ ప్రాముఖ్యత, మీరు కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇప్పుడు వరకు మీరు 22 మంది ఎంపీలను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన ఒక్క చిన్న పని, పిన్నీస్ అంత పని కూడా చేయలేకపోయాడు. ఎందుకు? ఆయన మీద వ్యక్తిగతమైన కేసులు ఉండటం వలన ఆయన ఏమి అడగలేని పరిస్థితి. దానితోడు ఆయనకి ఇంకొక అడిషనల్ బర్డెన్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు. వీటన్నిటితో ఆయన మౌనం వహించడం తప్ప ఏం చేయలేపాడు. కానీ ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ జాతీయ స్థాయిలో గతంలో ఎన్టీఆర్ గారి టైంలో, విపి సింగ్ టైంలోను, తర్వాత వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు గారి కాంబినేషన్తోనూ ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషించిందో మళ్ళీ ఇవాళ అంత ప్రాముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కొంతవరకు వచ్చింది, మళ్ళీ అదే నెగిటివ్, ఇది పాజిటివ్. తర్వాత ఇంకొక చిన్న విషయం మనం గమనించాలి సుధాకర్ గారు. అసలు యాక్చువల్గా బీజేపీకి మాతృక అంటే ఆర్ఎస్ఎస్ అండి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా బీజేపీ నడవడికని, పార్టీ మనుగడని, ప్రభుత్వ నడకని గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు చిన్న చిన్న తప్పు అడుగులు పడినా కూడా సవరిస్తుంది. అలాంటి బీజేపీ ఆ అరెస్ట్ టైంలో కూడా వీళ్ళని కొంచెం సూజాయిగా హెచ్చరించింది. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి విశ్వసనీయమైన స్నేహితుడి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, ఇది మీకు దెబ్బ తగులుతుంది. ఆయన ఎప్పుడైనా కూడా జాతీయ స్థాయిలో విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ఆయనకి అన్ని రాజకీయ పార్టీ నాయకులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయాలని కూడా ట్విస్ట్ చేయగలుగుతాడు. అంటే ఆయనకున్న స్నేహభావంతో ఇతర పార్టీలను తీసుకుని రాగలడు, తీసుకుని పోగలడు. అవును, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆ నాయకుల్ని కలిస్తే వచ్చే రియాక్షను చాలా మార్పు వచ్చేస్తాయి. ఆయన అట్లా వాళ్ళ ఇంట్లోకి నడిచి వెళ్తున్నప్పుడే వైబ్రేషన్స్ మారతాయి. అది ఆర్ఎస్ఎస్ గమనించింది, చెప్పింది. ఈ తరం వాళ్ళకి తెలియదంటే అప్పుడు మరీ వీళ్ళేం చిన్నపిల్లలని కాదు, కానీ అప్పుడు వీళ్ళు చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఉన్నారు మోడీ వీళ్ళంతా. అప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు గారు చాలా మేజర్ రోల్ ప్లే చేశారు వాజ్పేయికి. గారు, అద్వానీ గారు ఈయన ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ పుంజుకునేవాళ్ళు అంత ఆత్మీయంగా. ఇవాళ మోడీ గారు ఎలా అయితే పక్కన పెట్టుకున్నాడో అది వాజ్పేయి గారి టైంలో కూడా చంద్రబాబు గారికి ఇచ్చిన మర్యాద, గౌరవం, హోదా మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం వీళ్ళకి హెచ్చరికలు చేశారో అప్పటి నుంచి మోడీ గారు కన్నా ముందు షా రిలీజ్ అయ్యాడండి. షా గారు వెంటనే రిలీజ్ అయ్యి అక్కడి నుంచి ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారితో ఉండే ఈక్వేషన్ని మార్చుకుంటూ వచ్చేసాడు. ఇక ఆ తర్వాత మోడీ గారికి కూడా చెప్పాడు. తర్వాత పరిస్థితి కూడా వాళ్ళు ఎలా తీసుకొచ్చిందంటే వాళ్ళు 300 కాదు 400 ఎక్స్పెక్ట్ చేశారు, 350 to 400 సీట్స్. అప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటాము, ఎవరి మీద డిపెండ్ అక్కర్లేదని ఎన్డీఏ కూటమితో కూడా. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు అనుకున్నది 240, 110 సీట్లు తగ్గిపోయినాయి. తగ్గినప్పుడు వాళ్ళు మొదటి నుంచి మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ఒక కూటమిలోకి అవగాహనకు వచ్చారో వాళ్ళకి ఆ రోజుకే ఒకటి ఏం అర్థమైందంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు వస్తారనేది వాళ్ళు అప్పటికే ఊహించారు. అందుకే వాళ్ళు అసలు ఏ విషయంలో పట్టుదలకి వెళ్లకుండా మీరుతో మా కూటమిలో మమ్మల్ని ఉంచితే చాలు అని. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనీసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది 0.5% బలంతో ఉంది. ఎప్పుడైతే వీళ్ళతో శైలి అయిందో ఒక గుర్తింపు ప్రజల నోళ్ళలో నానింది బీజేపీ అని. తర్వాత బీజేపీకి తెలుగుదేశం సీట్లని, ఓట్లని ప్లస్ జనసేన ఓట్లని ట్రాన్స్ఫర్ చేయటం అనేది చాలా కష్టం అండి. ఆ ప్రాసెస్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశారు. దాంతో బీజేపీకి వాళ్ళ 4 సీట్లు ఎన్ని వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ 4 అండి, 4 సీట్లు వచ్చినాయి. అది వాళ్ళ చాలు. గతంలో తెలంగాణలో 4 సీట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సంతోషించారు. అట్లాంటిది మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 4 సీట్లు తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఒక గౌరవభావం అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 270 రావాలండి. 270 అనేటప్పటికి
వాళ్ళకి ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలి అని అంటే ఇవాళ వీళ్ళు కూడా ఈ తెలుగుదేశం అండ్ జనతాదళ్ బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరు 28 ఓట్లు బలం ఉంది వీళ్ళిద్దరి మధ్య 16-28 సీట్లు కాబట్టి వీళ్ళ అవసరం అనేది గట్టిగా వచ్చింది. తర్వాత ఈ కూటమి మూలానే మనం వాళ్ళ జాతీయ స్థాయిలో కనీసం మళ్ళీ తల ఎత్తుకుని హ్యాట్రిక్ కొట్టగలిగాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యూహం, తర్వాత ఆయనకు ఉండే రాజకీయ చతురతని మనం ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళకి అర్థమైంది. దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అవకాశాన్ని, సదవకాశాన్ని, సువర్ణావకాశం అండి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఒక స్పీకర్, గతంలో బాలయోగి స్పీకర్గా ఉన్నారండి అప్పుడు బీజేపీ గవర్నమెంట్లో, తెలుగుదేశం తరపున స్పీకరు. ఆ స్పీకర్ పోస్టులు 5 మంత్రిత్వ శాఖలు ఇవ్వమని అడుగుతున్నారు. దాదాపు వాళ్ళు ఒప్పుకున్నారు. సహాయ మంత్రులుగా 2-3 ఇవ్వమన్నాడు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఈయన అడుగుతున్నాడు. కొద్దిగా నితీష్ కుమార్ గారు కూడా గతంలో కూడా అడిగిన సందర్భం ఉంది. ఇప్పుడు ఈ 2 స్టేట్లకి కూడా ఒక రకంగా ఇచ్చే పరిస్థితి ఉందనేది జాతీయ స్థాయిలో మీడియాలో వస్తున్న కథనాల్లో. జాతీయ స్థాయి మీడియా మొత్తం అటెన్షను ఎక్కువ ఈయనకే, చంద్రబాబు నాయుడు గారే ఇవాళ చక్రం తిప్పుతాడు మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్లో అనేది అది కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇది ఇట్లా ఉండగా ఇంకోటి కొన్ని ఏంటంటే అమరావతి కూడా ఆల్రెడీ మోడీ గారు చెప్పినప్పటికీ కూడా ఈయన తరపున కూడా చెప్పాలి కాబట్టి అమరావతి పూర్తి చేయడంలో మీ సహకారం కావాలన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ అది పోలవరం ఎట్లాగూ జాతీయ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కాబట్టి కొంత వీళ్ళ నిర్లిప్తత కూడా గత స్టేట్ గవర్నమెంట్లో ఉంది, వాళ్ళు ఎందుకు చేయాలి అని. తర్వాత రైల్వే జోన్కి కూడా కేంద్రం అంతకుముందు వాళ్ళు ఫండ్స్ ఇచ్చేసి బిల్డింగ్ కడతామంటే 54 ఎకరాలు అడిగారండి. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 54 ఎకరాలు ఇవ్వలేకపోయాడు. అదే మరి మొన్న సిఎస్ గారు వీళ్ళందరూ అసైన్ భూములు ఇవన్నీ 100 ఎకరాలు కబ్జాలు చేశారు. ఇప్పుడు అవన్నీ బయటికి తీయాలండి. 57 ఎకరాలు రైల్వే జోన్ ఇవ్వటువంటి ఎంత ప్రతిష్టాత్మకమైన ఆఫీస్ అండి, అది ఎంతమందికి ఉపాధి ఇస్తుంది. అది 57 ఎకరాలు వాళ్ళు అడిగింది. మిగిలిన బిల్డింగ్ వాళ్ళే కట్టుకుంటారు, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. వైజాగ్ స్టీల్ విషయాన్ని కూడా ప్రస్తావించారంట, మీరు ప్రైవేటైజ్ చేయొద్దు, మేము స్టేట్ గవర్నమెంట్ కూడా అందులో స్టేక్ హోల్డర్స్ మేము, అందులో దీనికి చాలామంది ప్రాణాలు అర్పించి మరీ తెచ్చుకున్నది సెంటిమెంటు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ అదేను. కాబట్టి మీరు సరైన ఐరన్ ఓర్స్ అవి మాకు ఇవ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మా సహాయ సహకారాలన్నీ అందిస్తాము అని కూడా హామీ పొందినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు స్పీకర్ పదవి 5 మంత్రులు సాధ్యమని అంటారు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీకి? ఇస్తారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు గతంలో తెలుగుదేశంలో బీజేపీ మంత్రులు ఇక్కడ పనిచేయలేదండి. కామినేని శ్రీనివాస్ గారు, మా పిల్లి మాణిక్యాలరావు గారు, ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ ఇంకెవరో చేశారండి. అట్లా ఇప్పుడు ఇక్కడ దేవాదాయ హెల్త్ మినిస్టర్ చేశారు. వాళ్ళు చివరి వరకు చేశారండి. 5 సంవత్సరాలు ప్యారలల్గా చేశారు. ఇంత చిన్న మనస్పర్ధ కూడా లేదు. అంతకుముందు వీపీ సింగ్ గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం మినిస్టర్స్ ఉపేంద్ర గారు వీళ్ళందరూ కూడా చాలామంది మన రాష్ట్రం నుంచి మంచి మంత్రులు ఇచ్చారు, మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. కాబట్టి 5 కాకపోయినా 4 ఇచ్చినా చాలండి. స్పీకర్ పదవి ఆల్రెడీ గతంలో కూడా సంజీవ్ రెడ్డి గారు కూడా తెలుగు ఆయన ఒకసారి చేశారండి స్పీకర్ గారు. ఇంకోటి బాలయోగి గారు బ్రహ్మాండంగా చేశాడు. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయారు, కానీ అప్పుడు ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా హెల్ప్ చేశాడు. ఆ రోజుల్లో ఈస్ట్ గోదావరి కానీ రాష్ట్రానికి కానీ చేశాడు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక దీనికి వచ్చేసారండి వాళ్ళు. ఈయన అడిగినవి కూడా ఏమి గొంతెమ్మ కోరికలు ఏం కోరలా. గతంలో వాళ్ళ కన్సిడరేషన్లో ఉన్నాయే అడిగారు కాబట్టి ఏం పెద్ద ఇష్యూ కాదు. అందులో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రత్యేక హోదాలో వాళ్ళు కూడా చూడదలుచుకున్నారు. ఎందుకంటే సౌత్లో ఒక ఫేస్ ఉన్న లీడరు, ఈయన ద్వారా మనకు సౌత్లో కొంత బలం ఎప్పుడైనా కావాలంటే దొరుకుతుంది అనేది. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఇండియా కూటమిలో స్టాలిన్ వాళ్ళు. కాబట్టి మనకి కొంచెం ఎమికబుల్గా దొరికే పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈయనకుండా స్టాలిన్ గారికి చంద్రబాబు నాయుడు గారు లాగా అన్ని స్టేట్స్లోనూ అన్ని పొలిటికల్ పార్టీస్తో ఇంత వ్యక్తిగత పరిచయాలు లేదండి, అంత చొరవ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన తండ్రి చేతి కింద పనిచేశాడు కరుణానిధి గారి కింద. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు కదా, దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ఆయన స్వతహాగా వ్యక్తిగతంగా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈయన కోరిన కోరికలు కూడా మోడీ గారు మంచి శ్రోద్భావంతోనే పరిశీలిస్తారు.